ప్రైజ్ లార్డ్ మామ. ఎలిజబెటా, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుంచి రూతు గురించి ఒక కథలాగా వివరించి చెప్పగలరా? చెప్పగలను బెట్ట. మంచి ప్రశ్న వేశారు. ఇక్కడ గ్రేసీ అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథములో నుండి రూతు గ్రంథం గురించి కథ రూపంగా చెప్పమని అడుగుతున్నావు, అంతే కదా? రైట్. ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఇద్దరి స్త్రీల పైన 2 గ్రంథాలు రాయబడ్డాయి. ఒకటి రూతు గ్రంథము, మరొకటి ఎస్తేరు గ్రంథము. రూతు గ్రంథము చాలా ప్రాముఖ్యమైన గ్రంథము. అదేవిధంగా ఎస్తేరు గ్రంథం కూడా చాలా ప్రాముఖ్యమైన గ్రంథము. ఇక్కడ నేను మొదట రూతు గ్రంథం గురించి చాలా చక్కగా నీకు అర్థవంతంగా ఒక కథ రూపంగా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. రూతు గ్రంథంలో 6 మంది కలయికతో రాయబడినటువంటి రూతు గ్రంథము. అంటే రూతు గ్రంథము అనేది ఒక కుటుంబానికి సంబంధించిన గ్రంథము. ఎలా ఒక కుటుంబానికి సంబంధించిన గ్రంథము నేను చెప్తాను. రూతు గ్రంథములో ఉన్నటువంటి నయోమి తన యొక్క భర్త పేరు ఎలిమెలకు. వీళ్ళిద్దరికి 2 కుమారులు పుట్టారు. వాళ్ళ పేరు మమ్లోను, కిల్లోను. వీళ్ళందరూ కూడాను బెత్లెహేము ప్రాంతములో నివాసం ఉన్నారు. ఆ బెత్లెహేము ప్రాంతంలో నివాసం ఉన్నప్పుడు ఆ కాలంలో, ఆ సమయంలో ఆ ప్రాంతానికి కరువు వచ్చింది. కరువు అంటే అర్థమైందంటే ఆహారము దొరకడం లేదు, తినడానికి సరైన తిండి లేకపోవడం బట్టి వాళ్ళున్న ప్రదేశం వదిలేసి మోయాబు దేశం వైపు వాళ్ళు వెళ్తూ వచ్చారు. మోయాబు దేశం వైపు ఎందుకు వెళ్తూ వచ్చారంటే, మోయాబు దేశంలో తినడానికి సమృద్ధి గల ఆహారం ఉందని తెలుసుకొని నయోమి యొక్క భర్త 2 కుమారులు కూడా